మెగా ఫ్యామిలీ హీరోస్ అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వీళ్ళే కదండి. కానీ గత కొద్ది రోజులుగా ఈ లిస్ట్ లో నుంచి అల్లు అర్జున్, అల్లు శిరీష్ ని తొలగించామంటూ సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోస్ పెట్టి మరి మెగా ఫ్యాన్స్ హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అందుకు కారణం చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చెప్పిన ఒక్క డైలాగ్. గత 3 సంవత్సరాలలో బాహుబలి టైటిల్ కి ఎంత పేరొచ్చిందో దానికంటే ఎక్కువగానే రూపాయి ఖర్చు లేకుండా చెప్పను బ్రదర్ అన్న మాటకి అంత పేరొచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే దాని వెనుక పవన్ ఉన్నాడు కాబట్టి. బన్నీ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో కానీ మెగా అభిమానులు మాత్రం చాలా హట్ అయ్యారు. ముఖ్యంగా పవన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు బన్నీ. అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా, దానిపై పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు చూడము బ్రదర్, చూసినా దానిపై నెగిటివ్ గా చెప్తాము బ్రదర్ అనే కసితో ఉన్నారు. అందుకు ఉదాహరణ కూడా రీసెంట్ గా డీజే దువ్వాడ జగన్నాథం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ఆడియో టీజర్లకి వచ్చిన అన్లైక్స్. ఇక మెయిన్ మ్యాటర్ లోకి వస్తే డీజే సినిమాపై నెగిటివ్ ఒపీనియన్ రాకుండా పవన్ అభిమానుల్ని ఆకట్టుకోవడానికి అల్లు అరవింద్ ఓ మాస్టర్ ప్లాన్ వేశాడట. అదేంటంటే డీజే సినిమాకి సంబంధించి ఆడియో లాంచ్ అంటూ ఏది హంగామా చేయకుండా సింపుల్ గా రోజుకో సాంగ్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారు. అంతేకాకుండా అందులో మెయిన్ సాంగ్ ని పవన్ చేతుల మీదుగా లాంచ్ చేయించి పవన్ అభిమానులకి మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఇప్పటికే డీజే సినిమా టీజర్ ని బన్నీ స్వయంగా పవన్ కి చూపించాడని, దాన్ని చూసిన పవన్ చాలా బాగుందంటూ కితాబు ఇచ్చాడని తెలుస్తోంది. కానీ అఫీషియల్ గా ఇది ఎక్కడా రాలేదు. అందుకు కారణం కూడా సినిమా రిలీజ్ కి ముందు పవన్ ని సీన్ లోకి తీసుకొని వస్తే ఆయన అభిమానులు కొంచెం కూల్ అవుతారని భావిస్తున్నారట. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ అదే జరిగిందంటే మాత్రం మెగా హీరోల మధ్య కాకుండా మెగా అభిమానుల మధ్య కూడా గొడవలు చల్లారుతాయని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనప్పటికీ అల్లు అరవింద్ వేసిన ఈ మాస్టర్ ప్లాన్ పై మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయడానికి కామెంట్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి.